నేను నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ పరిచర్యని ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు స్థాపించడమే కాదు, ఎంతో కృషితో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా తండ్రి మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరిచిన ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే ఒక ఇంపార్టెంట్ ఇంట్రొడక్టరీ స్లైడ్ చూపించేసి నేను ముందుకు వెళ్తానండి. ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ కూడా ఉంటారు. బైబిల్ స్టడీ మనము చేసే సమయంలో మనం వాడే పద్ధతి ఏంటి, ఎందుకు ఈ పద్ధతి వాడతాము, దాని వెనకాల ఉద్దేశం ఏంటి, అది కూడా మనకు తెలిసి ఉండాలి. బైబిల్ స్టడీ అంటే 3 అడుగులు వేస్తేనే దాని వెనకాల ఉన్న ఉద్దేశంని మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనము ఏం రాయబడి ఉందో అది మనము చూస్తాం. రెండోది ఇంటర్ప్రిటేషన్. చూసిన వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. మూడోది అప్లికేషన్. అప్లికేషన్ అంటే నేర్చుకున్న ఆత్మిక పాఠంలో ఏమో అది మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశము సాధించినట్టు. అయితే లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది, అది కూడా 2 కారణాలు నేను ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. మరి ఇంకొకసారి చూపిస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. బుద్ధి కలుగుటకై రాయబడేను, అదొక కారణం. రెండోది నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను, అది కూడా చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై రాయబడి ఉన్నది. అయితే సింపుల్ ఒక ప్రశ్న అడిగేసి నేను ముందుకు వెళ్తానమ్మా. ఈ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వాలి. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన ఇజ్రాయేలీల సంఖ్య మనం చూస్తే సంఖ్యాకాండంలో సైనికులది 6 లక్షలు ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఇంకా ఓల్డ్ పీపుల్, వృద్ధులు, వాళ్ళందరినీ కూడా కలుపుకుంటే దగ్గర దగ్గర 25 లక్షల ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడవటం ప్రారంభం చేశారు. నా ప్రశ్న ఏంటంటే, చివరిలో కానాన్ దేశం చేరిన వాళ్ళలో ఎంతమంది, ఎస్పెషల్లీ 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో కానాన్ దేశం చేరిన వాళ్ళలో ఎంతమంది? ప్రశ్న, జవాబు ఇవ్వాలి. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. ఇద్దరు రైట్ ఆన్సర్ బ్రదర్ విజయ్. ఎవరు వారు? మరి ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను. ఆ ఇద్దరు ఎవరు? 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో కాలేబు, యెహోషువ. అయితే వేరుల సంగతి ఏమైంది? ఎందుకు వాళ్ళు కానాన్ దేశం చేరలేకపోయారు అని అంటే, అరణ్య మార్గంలో వాళ్ళు చూపించిన అవిధేయత బట్టి, తిరుగుబాటు బట్టి దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారు, నశించిపోయారు. అందుకు లేఖనము బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంకి వచ్చే వరకు, 10వ అధ్యాయం ప్రారంభం నుంచి 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వాళ్ళ చరిత్ర గురించే చెప్తూ వస్తాడు. తర్వాత ఆ ఇంపార్టెంట్ పాయింట్కి వస్తాడు. ఏమనంటే, బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. రెండో కారణము నిరీక్షణ పుట్టించుటకై.
ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. కాలేబు యెహోషువ వాగ్దాన దేశం చేరిన తర్వాత అక్కడ ఉన్న చిన్న పరలోకంని రుచి చూస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ వాళ్ళు అరణ్య మార్గంతో కూడిన శ్రమలని ఆలోచిస్తే, దాని గురించి తలంచుకుంటే, ఆ శ్రమలు పెద్ద శ్రమలుగా అనిపిస్తాయా ఇప్పుడున్న వాళ్ళు అనుభవించే దీవెనలతో పోలిస్తే? ఐఎమ్ ఆస్కింగ్. నో. సో అలాగే మనం కూడా ఒక ఆత్మిక ప్రయాణంలో ఉన్నాం. మనం కూడా పరలోక కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్తున్నాం క్రైస్తవులంగా. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది, ఇక్కడ కాదు. అయితే మనకు కూడా దారిలో శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు మనము విధేయత చూపిస్తూ, సాత్వికం చూపిస్తూ, దేవుని మీద ఆధారం పడుతూ, ఆ కష్టాలని సహిస్తూ, భరిస్తూ ముందుకు సాగితే చివరిలో మనం పొందే మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు అని పౌలు భక్తుడు అంటాడు. ఒకసారి తీయండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. సహోదరి శిరీషతో చదివిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాం. అందుకు వాక్యం రాయబడి ఉంది, లేఖనం రాయబడి ఉంది, నిరీక్షణ పుట్టించుటకై. సో ఎవరెవరు విధేయత చూపించారో వాళ్ళు ఎప్పుడన్నా చూడండి లేఖనంలో దీవించబడాడు, ఆశీర్వదించబడారు. వాళ్ళకి కష్టాలు రాలేదని కాదు, కానీ చివరిలో ఏమైంది అది మనం చూడాలి. చివరిలో వాళ్ళు ఎలాగ దీవించబడారో లేఖనము దానికి ఒక రుజువై ఉన్నది. అలాగే ఎవరు అవిధేయులయ్యారో, ఎలాగ దేవుని ఉగ్రతలకి పాత్రులయ్యారో అది కూడా లేఖనము తేటగా మనకి చూపిస్తుంది. సో 2 కారణాలు ఎందుకు లేఖనం రాయబడి ఉన్నదో, ఒకటి బుద్ధి కలిగించుటకై, రెండోది నిరీక్షణ పుట్టించుటకై. ఎందుకంటే మన దేవుడు మారే దేవుడు కాదు. మనం 23వ అధ్యాయము అంతా కూడా ధ్యానించామండి. 24వ అధ్యాయంకి మనం వచ్చే ముందు ఈ మాటలు నేను మీతో పంచుకోవాలి. ఏ సబ్జెక్ట్ అన్నా మనం తీసుకుంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటాం. సారమ్మ చనిపోయింది, శారీరక ఎడబాటు కలిగింది అబ్రహాంకి, సారాకి. అవును, కొంచెం దుఃఖం ఉంటుంది అని అంటే దాన్ని తీసుకొని క్రైస్తవులంగా మనకున్న ధన్యత ఏంటో, శుభప్రదమైన నిరీక్షణ, దాంతో కూడిన అనేక విషయాలు పోయిన వారం మనము చూసాం. సో ఏ సబ్జెక్ట్ అన్నా మనం తీసుకుంటే కంప్లీట్గా ఆ సబ్జెక్ట్తో కూడిన అన్ని విషయాలు మనము ధ్యానిస్తాం. అందుకే ఇది బైబిల్ స్టడీ. సో 24వ అధ్యాయానికి నేను వచ్చే ముందు 24వ అధ్యాయంతో కూడిన స్లైడ్స్ నేను చూపించేసి దాని తర్వాత 24వ అధ్యాయంతో కూడిన వేరే విషయాలు ఏంటో నేను మీతో పంచుకుంటాను. ఇప్పుడు ఒక మ్యాప్ మనం చూద్దాం. అబ్రహాంకి ఉరు దేశంలో ఉన్నప్పుడు, ఉరు మీద కూడా బ్రదర్ విజయ్ గారు కర్సర్ పెట్టి చూపిస్తారు. అక్కడ ఉన్నప్పుడు, విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు ఆయనకి దేవుని దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఏమనంటే, నీ విగ్రహారాధన సమాజం ని విడిచిపెట్టు, ఇంకా నేను చూపించే దేశంకి నువ్వు నడు. బ్రదర్ ప్రీవియస్ స్లైడ్. అయితే ఆయనతో బాటి ఆయన నాన్నగారు తెరా, ఇంకా ఆయన సహోదరుడైన నాహోరు కలిసి మెలిసి ఊరు దేశం విడిచిపెట్టి, ఆ విగ్రహారాధించే సమాజం విడిచిపెట్టి వాళ్ళు ప్రయాణం ప్రారంభం చేశారు. అయితే ఎక్కడ వరకు వచ్చారు వాళ్ళ ప్రయాణంలో? మనము 2 భాగంలో చూస్తాం. ఊరు నుంచి హారాను అదొక భాగం, దాని తర్వాత హారాన్ నుంచి కానాను అది ఇంకొక భాగం. చూడండి, అయితే ఊరు నుంచి హారాను ఎవరెవరు వచ్చారు అని అంటే, అబ్రహాంతో పాటి నాహోరు ఆయన సహోదరుడు, ఆయన నాన్నగారు తెరా, అబ్రహాం గారి భార్య సారాయ్, అంతకీ షీఈ్ అ హాఫ్ సిస్టర్, తెరాకు పుట్టిన వ్యక్తియే. అయితే వాళ్ళందరూ కూడా ఊరు నుంచి హారాన్ వరకు వచ్చారు. ఇప్పుడు ఒక్క విషయం మనకు తెలిసి ఉండాలి, ఏమనంటే అబ్రహాంతో బాటి వాళ్ళు ఊరు ఇడిచిపెట్టి హారాన్ వరకు వచ్చారు. విగ్రహారాధనతో కూడిన సమాజం ఇడిచిపెట్టి హారాన్ వరకు వచ్చారు అని అంటే వీళ్ళందరూ కూడా విగ్రహారాధన విడిచిపెట్టిన వాళ్ళే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. అబ్రహాంతో పాటు ఊరు విడిచిపెట్టి ప్రయాణము ప్రారంభం చేశారు, హారాన్ వరకు వచ్చారు అని అంటే వీళ్ళందరూ కూడా విగ్రహారాధనకి స్వస్తి చెప్పిన వాళ్ళే, టాటా బాయ్ బాయ్ చెప్పిన వాళ్ళే.
దాని తర్వాత తెర హారాన్లో చనిపోయినప్పుడు దేవుడు అబ్రహాంకి చెప్పిన మాటలు ఏంటంటే, హారాన్ కాదు నీ చివరి రమ్యము, నేను నిన్ను కానాన్ దేశంకి తీసుకొని వెళ్తాను, అది యాక్చువల్ భూమి నీకు ఇవ్వబడింది, నేను నీ కొరకు ఏర్పరిచింది అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము కానాన్కి వచ్చాడు. ఇక్కడ చూడండి మ్యాప్ బ్రదర్, ఒక్కసారి హారాన్ టు కానాన్ అది కూడా మనం ఒక్కసారి చూద్దాం. అది వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. కానీ హారాన్లో ఎవరు ఉండిపోయారు అని అంటే, ఎందుకంటే ఈ పిలుపు ప్రాముఖ్యంగా ఎవరికి వచ్చిందంటే అబ్రహాంకి వచ్చింది ఊరు దగ్గర. ఆ హారాన్లో ఎవరు ఉండిపోయారు అని అంటే ఆయన సహోదరుడు అయిన నాహోర్, జ్ఞాపకం పెట్టుకోండి. అయితే నాహోర్లో ఉన్న ఒక శ్రేష్టత ఏంటంటే ఆయన కూడా విగ్రహారాధన విడిచిపెట్టేశాడు. ఆయన అబ్రహాంతో పాటు కానాన్ దేశంకి రాలేదు, కానీ ఆయన ఉర్రు ఎప్పుడు విడిచిపెట్టాడో విగ్రహారాధన విడిచిపెట్టేశాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? రిమెంబర్ దాట్. అప్పుడే మనకి 24వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనకి అర్థమవుతాయి. సో నాహోర్ ఎవరు? అబ్రహాం సహోదరుడు. అబ్రహాము దేవుని దగ్గర నుంచి పిలుపు పొంది ఉర్రు దేశం విడిచిపెట్టి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా హారాన్ వరకు ఆయన వచ్చాడు. ఆయన కూడా విగ్రహారాధన విడిచిపెట్టేశాడు. ఆయన కానాన్ వరకు రాలేదు, కానీ అబ్రహాంతో పాటు హారాన్ వరకు వచ్చాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆయనలో ఉన్న ఒక విషయం ఏంటి, ఏ సందేహం కూడా లేకుండా మనము ఈ విషయము మనం అర్థం చేసుకోవాలి. ఏమనంటే నాహోరు కూడా విగ్రహారాధన విడిచిపెట్టాడు. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. నాహోరు విగ్రహారాధన విడిచిపెట్టాడు అని అంటే ఆయన అబ్రహాము ఈసాకుకి ఎలాగ నేర్పించాడో విగ్రహారాధన చేయకూడదు, సజీవుడైన దేవుడు యెహోవా దేవుడే అని ఎలాగ అబ్రహాం ఈసాక్కి నేర్పించాడో అలాగే నాహోరు ఆయన పిల్లలకి నేర్పించాడా? ఎస్ ఆర్ నో? గివ్ మీ an answer. దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. yes, రైట్ ఆన్సర్. ఆయన పిల్లలకు కూడా సజీవుడైన దేవుడు యెహోవా దేవుడే అని ఖచ్చితంగా నాహోర్ చెప్తాడు. అయితే ఇది మనకి బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి 24వ అధ్యాయానికి. ఓకే, దాని తర్వాత ఇంకొక కనెక్టింగ్ లింక్, ఇది నేను 22వ అధ్యాయం ధ్యానించినప్పుడు కూడా మీతో పంచుకున్నాను. అది ఏమనంటే అబ్రహాము మొరియా కొండ నుంచి ఈసాక్తో కూడిన పరీక్ష అది పాస్ అయి అక్కడ విజయం పొంది తిరిగి బీర్షీబాకు వచ్చినప్పుడు ఆయన కబురు వచ్చింది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. చూడండి పిక్చర్ కూడా కనెక్టింగ్ లింక్దే వేశాను. ఆయన కబురు వచ్చింది ఏమనంటే నాహోర్ భార్య ఆయన మిల్కా, ఆమె కొన్ని కుమారులను కని ఉన్నది. ఆ కుమారుల్లో బేతియోలు కూడా ఉన్నాడు. బేతియోలు రెబేకాకి తండ్రి అయి ఉన్నాడు. ఇదంతా కూడా న్యూస్ అబ్రహాంకి వచ్చింది. అమ్మా ఒక్కసారి ఈ వాక్య భాగం కూడా చదువుదామా శిరీష? 22వ అధ్యాయం ఇంగ్లీష్లో ఉంది, కానీ తెలుగులో కూడా నేను చదివిస్తున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహారునకు పిల్లలను కనెను. వారెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతనికి తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కెసెదు, హెజో, పిల్షాదు, ఇద్లాపు, బెతూయేలు రెబ్కాను కనెను. ఆ 8 మంది మిల్కా అబ్రహాము సహోదరుడనగు నాహారునకు కనెను. మరియు చాలు, బెతియోల్ వరకు మనకు తెలుసుంటే చాలు. బెతియోలు ఎవరిని కనేను? రెబెకాని కనేను. ఆ మాటలు అయితే అబ్రహాంకి కబురు అనేది వచ్చింది. అంటే నాహోర్కి పిల్లలు పుట్టారు, కుమారులు ఉన్నారు, ఆ కుమారులకు కూడా పిల్లలు పుట్టారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయంటే ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, 75వ సంవత్సరం అబ్రహాం కానాన్ దేశంకి వచ్చాడు. 75. ఇప్పుడు సుమారుగా అబ్రహాంకి వయసు 140 అయి ఉన్నది. అంటే ఇసాక్కే 37 సంవత్సరములు అని అంటే అబ్రహాం వయసు ఆ సమయంలో 137. ఇంకా 24వ అధ్యాయంతో కూడిన సంఘటనలు, బహుశా 23వ అధ్యాయంతో కూడిన సంఘటనల తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత జరిగిందో ఆ వెంటనే జరిగిందో మనకు తెలియదు. కానీ 75 to 100 is 25. 25 plus 37 is 62. సో 62 సంవత్సరాలు గడిచిపోయినాయి. మరి చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి?
నాకు ఆన్సర్ వినాలని ఉంది. అట్లీస్ట్ పబ్లిక్ చాట్ అని ఆన్సర్ పెట్టండి, లేకపోతే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అబ్రహాం కానాన్ దేశంకి వచ్చి, నాహోర్ నుంచి విడిపోయి? 62. కనీసం 62 సంవత్సరాలు గడిచిపోయినాయి. సో నాహోరుకి పుట్టిన కుమారులు, వాళ్ళకి కూతుర్లు కూడా ఉంటారు అని అబ్రహాంకి తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పకుండా ఉంటే 24వ అధ్యాయానికి మనం రాలేము. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి చెప్తున్నా, 62 సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే నాహోర్కి పుట్టిన కుమారులకి ఇప్పుడు కొడుకు పెళ్ళై ఉంటుంది, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టి ఉంటారు, దాంట్లో ఆ పిల్లల్లో కూతుర్లు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరిని మార్గదర్శిగా చూసుకొని బతుకుతున్నారు ఆర్ నడుచుకుంటున్నారు అంటే నాహోర్ విగ్రహారాధన ఇచ్చిపెట్టాడు. సో ఆయన కొడుకైన బెతువేలు పిల్లలన్నా వాళ్ళందరూ కూడా విగ్రహారాధన విడిచిపెట్టిన వాళ్ళే. ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లెట్ us go to the next slide. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసి ఉండాలి. సో ఈరోజు మనము 24వ అధ్యాయాన్ని అర్థం చేసుకున్నటకు 67 వచనాలు ఉన్నాయి. మనం వాడే సబెడింగ్స్ అన్ని కూడా పీతో కూడిన సబెడింగ్స్. మొదటి 4 వచనాలు ప్రాజెక్ట్, 5వ వచనం పర్ప్లెక్సిటీ ఆర్ ప్రాబ్లం. పర్ప్లెక్సిటీ అంటే సరిగా అర్థం కాని విషయము ఆర్ సందేహంతో కూడిన విషయంని పర్ప్లెక్సిటీ అని అంటారు. ప్రాబ్లం అంటే మీకు తెలుసు, సమస్య. 6 నుంచి 9 పేవ్ అంటే మార్గము, సరళపరచుట, పేవ్ ద వే. 10 నుంచి 11 పెరిగ్రినేషన్ అంటే ఏం మీరు కంగారు పడకండి, ఇది చాలా డిఫికల్ట్ వర్డ్ లా కనిపించవచ్చు. నేను పీలే వాడాలని ఈ మాట నేను వాడుతున్నాను. పెరిగ్రినేషన్ అంటే జర్నీ, అంతే, ప్రయాణం. పెరిగ్రినేషన్ అంటే ప్రయాణం. 12 నుంచి 14 ప్రేయర్, ప్రార్థన. 15 నుంచి 27 ప్రావిడెన్స్ అంటే దేవుని చిత్తం ప్రకారంగా జరిగే కార్యక్రమం ఏమంటారంటే ప్రావిడెన్స్. ఓకే, సో కనీసం మనం 27వ అధ్యాయం వరకు మనం ఈరోజు రావడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో మొదటి 9 వచనాలకి ఒక పిక్చర్ నేను చూపిస్తాను. దాంట్లో ప్రాజెక్ట్ ఉంది, ఇంకా పర్ప్లెక్సిటీ ఉంది, పేవ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, అబ్రహాము ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తున్నాడు. ఎవరికి? ఆయన నమ్మకమైన దాసుడైన ఎలియజర్కి. చాలా ఎక్స్పీరియన్స్ దాసుడు. ఈయన గురించి మనము 15వ అధ్యాయంలో కూడా చదువుకోవచ్చు. ఎలియజర్ గురించి ఏమని ఎక్కడ చదువుకోవచ్చు అంటే, దేవుడు అబ్రహాంకి కనిపించి నీకు లెక్కలేని సంతానం ఇవ్వబోతున్నానంటే, ప్రభా ఎక్కడ నాకు సంతానమే లేదు, నా ఆస్తి అంతా కూడా నా నమ్మకమైన దాసుడు ఎలియజరే పొందుతాడు, ఎందుకంటే నాకు వారసుడు లేడు అని అబ్రహాము చెప్పడం మనం 15వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చదువుకోవచ్చు. అక్కడ మనకి ఎలియజర్ పేరు మొదట్లో కనిపిస్తుంది. ఓకే, సో ఏదో ఎలియజర్ ఇప్పుడు మనకు పిక్చర్లో కనిపించే వ్యక్తి కాదు, మనకు 15వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కూడా కనిపించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ఎలియజర్కి అబ్రహాం అప్పచెప్పిన ప్రాజెక్ట్ ఏంటి, బాధ్యత ఏంటి, పని ఏంటి? ఏమనంటే, నా కొడుకు ఇప్పుడు వివాహముకి సిద్ధపడుతున్నాడు, ఆ వివాహం వయసుకి వచ్చి ఉన్నాడు. మొరియా కొండ దగ్గరే ఇసాకు వయసు ఎంత, 37 మనం చూసాం. అయితే ఇప్పుడు వయసుకు వచ్చి ఉన్నాడు. నేను బాధ్యత తీసుకోవాలి నా కుమారుని వివాహం విషయంలో. ఇక్కడున్న కానానీయులు అందరూ కూడా విగ్రహారాధికులే. నా కుమారుడు వాళ్ళతో పెళ్లి చేసుకుంటే ఆయన కూడా తప్పుదారిలో వెళ్ళుటకు ఆస్కారం ఉంది. ఆయన భార్య కూడా సజీవుడైన దేవుడు యెహోవాని పూజించే వ్యక్తి అయి ఉండాలి ఆయన భార్య కూడా. సో నా బంధువులు ఎవరు హారాన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా విగ్రహారాధన విడిచిపెట్టి నాతో పాటు వచ్చారు. ఊరు నుంచి హారాన్ వరకు ప్రయాణం చేశారు. వాళ్ళందరూ కూడా విగ్రహారాధన విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఒక కన్యకని నువ్వు తీసుకొని రావాలి అనే బాధ్యత ఎలియజర్కి అబ్రహాము అప్పచెప్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం ఏమనంటే, అబ్రహాము ఇంకా ఫుల్ బైబిల్ కూడా చదవలేదు, కానీ ఆయన జ్ఞానం చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఫుల్ బైబిల్ ఆల్రెడీ ఉందా అబ్రహాం దగ్గర ఆ సమయంలో? ఎస్ ఆర్ నో? నో. రైట్ ఆన్సర్. ఒక రాజు అండి, ఆయన గొప్ప ధన్యత ఉండింది.
ఆయన పేరేంటో మీరు నాకు చెప్పాలి. దేవుని ఆలయమే కట్టాడు, బైబిల్లో 3 పుస్తకాలు కూడా రాశాడు, కానీ విగ్రహారాధికుడు అయిపోయాడంట చివరు. సొలొమోన్ రాజు. ఎవరి వలన తప్పుదారిలో వెళ్ళాడు అది కూడా చెప్పండి నాకు. ఎవరి వలన సొలొమోన్ తప్పుదారిలో వెళ్ళాడు? భార్యలు. బ్రదర్ విజయ్, నోరు విప్పి మాట్లాడే వాళ్ళకంటే స్పీడ్ టైపింగ్ చేస్తున్నారు విజయ్ బ్రదర్. ప్రైజ్. మీరు కూడా అందరూ ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి, అన్మ్యూట్ చేసుకొని. ఓకే, సో అబ్రహాం జ్ఞానం చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటికి బైబిల్ అంతా కూడా లేదు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది, నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఇదంతా కూడా అబ్రహాం చదవలేదు, కానీ ఆయన జ్ఞానం చూడండి. దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటే దేవుడు ఎలాగ ఆలోచిస్తారో అలాగ మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. జ్ఞానం అంటే ఏంటి? ఒక సమస్యకి పరిష్కారం దేవుడు ఎలాగా చూపిస్తారో అది జ్ఞానం. ఆర్ యు ఆల్ విత్ మీ? దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్. విజ్డమ్ ఇస్ గాడ్స్ పర్స్పెక్టివ్. దేవుడు ఒక సమస్యకి పరిష్కారం ఎలాగ చూపిస్తాడో అది జ్ఞానం. ఈ లోకం ఎలాగ ఒక సమస్యకి పరిష్కారం చూపిస్తుందో అది తెలివితేట. దట్ ఈస్ ఇంటెలిజెన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్. All wise people are also intelligent, but all intelligent people need not be wise. Are you all with me? Mari cheptunna. All wise people are intelligent. All intelligent people need not be wise. Okay, so అందరు సైంటిస్టులు అందరూ కూడా ఇంటెలిజెంటే, కానీ అందరు వయసా? కాదు. అందరు జ్ఞానిలా? దేవుని పట్ల భయభక్తి ఉందా? దేవుని కన్ను దృష్టితో చూస్తున్నారా సమస్యలని? కాదు. సో ఆల్ వైస్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ నీడ్ నాట్ బి వైస్. సో ఈ యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పటికి లేఖనం రాయబడలేదు, కానీ అబ్రహాంకి విగ్రహారాధనతో కూడిన భార్యను తీసుకొని వస్తే ఈసాకు జీవితం పాడైపోతుంది అనేది ఆయనకి తెలుసు. అందుకే ఆయన సొలొమోన్ రాజు గురించి కూడా చదవలేదు. ఆయన మనసులో దేవుని పట్ల భయభక్తి ఉంది. ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఇంకా సొలొమోన్ కూడా ఇంకా జన్మించలేదు. ఆయన భయభక్తి జ్ఞానంకి మూల కారణం అని అంటున్నాడు. ఎవరది? యోబు. ఒక్కసారి తీయండమా, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. ఇంకా సొలొమోన్ కూడా పుట్టలేదు ఆ సమయంలో. యోబు పలికిన మాటలేంటి? 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. Hallelujah, praise the Lord. And he said to the man, fear of the Lord, that is wisdom, and to shun evil is understanding. చూడండి, చక్కగా విజయ్ బ్రదర్ కూడా ఇంగ్లీష్ వర్షన్ మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. సో భయభక్తి కలిగి ఉండుటనే జ్ఞానం. సో ఇప్పుడు విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఆయన అప్పచెప్పిన పని బాధ్యత ఏంటంటే, నాహోర్ కుటుంబం ఉన్న ప్రాంతంకి నువ్వు వెళ్ళు, హారాన్కి వెళ్ళు. వాళ్ళందరూ కూడా విగ్రహారాధన ఇచ్చిపెట్టిన వాళ్ళే. అక్కడి నుంచి ఒక కన్యకని నువ్వు నా కొడుకు కొరకు నువ్వు తీసుకొని రా, వాళ్ళిద్దరి మధ్య నేను పెళ్లి చేయిస్తాను అని చెప్పినప్పుడు, నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నానండి. ఆ కాలంలో సెల్ ఫోన్స్ ఉన్నాయా? జిపిఎస్ ఉందా? నో. ఫోన్ చేసి అబ్రహాము, నా దాసుడు వస్తున్నాడండి, రూమ్ బుక్ చేయండి ఒక హోటల్లో, అది ఇది అని చెప్పడానికి వీలుందా? ఎక్కడు? హారాన్లో ఉన్నారు అంతవరకు అబ్రహాంకి తెలుసు. కానీ హారాన్లో ఎక్కడున్నారు? అది చాలా విశాలమైన ప్రాంతము. ఎక్కడున్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, అదంతా కూడా ఆయనకు తెలియదు. అలాగే ఎలియజర్ కూడా తెలియదు. అందుకే ఎలియజరు ఆయన మనసులో ఉన్న భయాలు, కంగారు అంతా కూడా అబ్రహాంతో పంచుకుంటున్నాడు. నేను వెళ్తాను, ఆ కన్యక సిద్ధంగా లేకుండా ఉంటే ఎలాగా? ఆయన మనసులో ఉన్న కంగారు అంతా కూడా అబ్రహాంతో పంచుకుంటున్నాడు. నేనైతే ఆ దూర ప్రాంతంకి వెళ్తాను, ప్రయాణం చేస్తాను, కానీ కన్యక నన్ను నమ్మి, నా మాటలను నమ్మి ఇంకొక దూర ప్రాంతంకి రావాలి కదా, ఆమె రాకుండా ఉంటే ఏమి అని ఆయన మనసులో ఉన్న సందేహం. అందుకే పర్ప్లెక్సిటీ అనే పి మనం వాడుతున్నాం బ్రదర్.
పర్ప్లెక్సిటీ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి. అప్పుడు అబ్రహాం పలికిన మాటలు మనం అందరం కూడా బైబిల్స్లో అండర్లైన్ చేసుకోవాలి. నా దేవుడు మార్గం సరళ పరుస్తాడు అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఏం చేస్తాను అన్నాడు? ముందే దూతను పంపించి మార్గము సరళపరుస్తాడు. నువ్వేం కంగారు పడకు. నువ్వు వెళ్ళే పని పరిశుద్ధమైన పని. ఆ పరిశుద్ధమైన పని జరుగుటకు దేవుడు మార్గం సరళపరుస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేనేం చెప్పాను? ఏ సబ్జెక్ట్ ఉన్నా మనం తీసుకుంటే 360 degrees పర్స్పెక్టివ్ మనం తీసుకోకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశం మనము సాధించినట్టు కాదు. సో ఇక్కడ ఒక్క చోటలోనే దేవుడు మార్గం సరళపరచుట మనకు కనిపిస్తుందా? లేకపోతే లేఖనం అంతా కూడా వేరే సందర్భాల్లో కూడా దేవుడు మార్గం సరళపరచటం మనకు కనిపిస్తుందా? లేఖనం అంతా కూడా మనం గమనిస్తే దేవుడు మార్గం సరళపరచుట అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. అందుకే రైట్ సైడ్ పిక్చర్ నేను చూపిస్తున్నాను చూడండి. కర్సర్ కూడా పెట్టి చూపిస్తున్నారు విజయ్ బ్రదర్. మెస్సియానిక్ ప్రాఫెసీస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఎవరి మధ్యన మొదట్లో సువార్త బోధించబడింది? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. ఎవరి మధ్యలో సువార్త మొదట్లో బోధింపబడింది? మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడగబోతున్నాను. సిద్ధంగా ఉండండి ఆ ప్రశ్న వినుటకు. 16వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట్లో యూదునికి అని అంటే పెంతెకోస్తు దినంన 3000 మంది మారు మనసు పొందారు. వాళ్ళు అన్యులా లేకపోతే యూదులా? మిమ్మల్ని క్వశ్చన్ అడగాలని ఉంది నాకు. ఆన్సర్ చెప్తే నేను ముందుకు వెళ్తాను. బైబిల్ స్టడీ ఈజ్ ఆల్వేస్ ఇంటరాక్టివ్. దే ఆర్ జూస్. వెరీ గుడ్. భక్తి గల యూదులు వచ్చి ఉండిరి అనే మాట అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? ఎవరు వచ్చారు పెంతెకోస్తు పండుగ ఆచరించుటకు? ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం ఏముందంటే, సంవత్సరంకి 3 సార్లు యూదులు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఆర్ ఇజ్రాయెల్ దేశం లోపల ఎక్కడున్నా సరే, యెరూషలేంకి 3 పండుగలు ఆచరించుటకు రావాలి. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ. ఓకే, ఒకసారి చదవమా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. సో అది కూడా మనం చూద్దాం బ్రదర్. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం. బ్రదర్ అదే చూపిస్తున్నారు. ద్వితోపదేశ కాండం 16:16. ఎక్కడున్నా సరే యూదులు 3 పండుగలు ఆచరించుటకు వాళ్ళు దేవుని ఆలయం ఎక్కడుందో అక్కడ రావాలి. దేవుడు నియమించిన చోటకు రావాలి. చదవండి అమ్మా. 16:16 ద్వితోపదేశ కాండం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ అంటే పర్ణశాల పండుగని. అయితే భక్తి గల యూదులు వచ్చారు అని అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. భక్తి గల యూదులు వచ్చి ఉన్నారు అని అంటే లేఖనం వాళ్ళకి ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం బాగానే తెలుసా? ఆ కాలంలో చివరి పుస్తకం ఏం చెప్పాను? ఆదికాండం నుంచి 2వ దినవృత్తాంతం బాగానే తెలుసా లేదా? భక్తి గల యూదులు అనే పేరు అక్కడ రాయబడి ఉన్నది. లేఖనం అన్ని కూడా వాళ్ళకి బాగానే తెలుసా? తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ దినమున పేతురు నించొని వాళ్ళకి తెలిసిన వాక్య భాగములే ఎత్తిపట్టి రుజువుపరుస్తున్నాడు యేసువే మెస్సయ్య అని. మీకు తెలియదా? దావీదు రాశాడు కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో, నా పరిశుద్ధుని శరీరంని నేను కుళ్ళు పట్టనియను అని రాశాడు. జాగ్రత్తగా వినండి పేతురు మాటలు. ఈ మాటలు దావీదుకి వర్తించవు. ఎందుకంటే దావీదు చనిపోయాడు, ఆయన సమాధి మన మధ్యనే ఉంది అని పేతురు వాళ్ళతో ఈ మాటలన్నీ కూడా బలంతో అధికారంతో బోధిస్తున్నాడు. 16వ అధ్యాయం 11వ వచనం. అది కూడా నేను సహోదరితో చదివిస్తాను. అమ్మా చదవమ్మా. నా పరిశుద్ధుని శరీరంని నేను కుళ్ళు పట్టనియను. 16వ అధ్యాయం కీర్తన గ్రంథం 10వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు.
పరిశుద్ధుని శరీరం నిన్ను కుళ్ళు పట్టనీయవు. సో పేతురు ఈ వాక్య భాగం ఎత్తిపట్టి బోధ చేస్తున్నాడు. ఏమనంటే ఈ మాటలు దావీదు ప్రవచించాడు, ఆయన ప్రవక్త అందుకు ప్రవచించాడు, కానీ ఆ మాటలు ఆయనకు వర్తించవు, ఎందుకంటే ఆయన చనిపోయాడు, ఆయన సమాధి మన మధ్యనే ఉంది. కానీ ఈ మాటలు మీరు సిలువ వేసిన మెస్సయ్యకి వర్తిస్తుంది. ఆయనని మీరు సిలువ వేసిన తర్వాత ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, దానికి మేము సాక్షులం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడేమైంది? మనసులో నొచ్చుకొని అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అని స్పందిస్తున్నారు. నేను మిమ్మల్ని సూటిగా అడిగే ప్రశ్న ఒకటి. అదే పాత నిబంధనలో మెస్సయ్యతో కూడిన ప్రవచనాలు లేకుండా ఉంటే అపోస్తులు యూదులని సువార్త విషయంలో ఒప్పింప చేయుట సులభంగా ఉండేదా? ప్రవచనాలు అయితే లేకుండా ఉంటే నో. సో ప్రవచనాలు మార్గం సరళపరిచినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు పౌలు సంగతి మనం తీసుకుందాం. ఆయన ఏ పట్టణంకి వెళ్ళినా సరే మొదట్లో సువార్త బోధించటకు స్ట్రైట్ యూదుల సమాజ మందిరంతోనే స్టార్ట్ చేస్తాడు. అక్కడ వెళ్ళి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను ఎత్తిబట్టి చూపిస్తాడు. చూడండి, ఈ ప్రవచనాలన్నీ మెస్సయ్య గురించి రాయబడి ఉన్నాయి, అన్ని నెరవేర్చబడినాయి అని మొదట్లో యూదులతో ఆయన సువార్త పంచుకునేవాడు. చాలా మంది యూదులు మారారు, చాలా మంది మారలేదు, కానీ చాలా మంది కూడా మారారు. సో మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఆయన మార్గం సరళపరిచే దేవుడుగా మనకు కనిపిస్తే 2024లో కూడా మనం ఏమన్నా సమస్యలని ఎదుర్కొంటుంటే ఆయన మార్గం సరళపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విజయ్ బ్రదర్, ఇజ్రాయెల్ బ్రదరు దానికి సాక్షులు. నేను ఒకటి పంచుకుంటున్నాను మీతో. మా ఆలయం కట్టబడుతుందండి. ఆలయం కట్టుటకు మా బిల్డర్ గారు కనీసం 2 సంవత్సరంలో అవుతుందని చెప్పారు. మేము మా సంఘంలో థర్స్డే మీటింగ్ తర్వాత ఆహారము, సండే మీటింగ్ తర్వాత కూడా, సండే సర్వీస్ తర్వాత కూడా ఆహారం ఇవ్వటం స్టార్ట్ చేశాం. సో మా పాత ల్యాండ్ని మేము డెవలప్మెంట్కి ఇచ్చాం. అక్కడ కూడా ఫ్లాట్స్ వస్తాయి, పైన ఆలయం కూడా వస్తుంది. అయితే జాగ్రత్తగా వినండి, 2 years మేము ఒక చోటలో ఉండాలి. పాస్టర్ ఒక చోటలో ఉండాలి. ఆలయంగా కూడుటకు కూడా ఒక చోట అనేది మాకు కావాలి. అదే మేము ఉండే చోట ఒక ప్లేసు, ఆలయంగా కూడుట ప్లేసు ఇంకొక దూరమైన ప్రాంతంలో ఉంటే ఫుడ్ తయారు చేసుకొని ఒక ప్లేస్లో ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్ళటం ఈజీ పని కాదు. దేవుడు మారని దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇప్పుడు మేము నేను ఎక్కడి నుంచి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి నేను ఇప్పుడు మేము ఉపదేశిస్తున్నాను, అది నేను నివసించే ఇల్లు కింద ఒక 150 మంది సులభంగా కూర్చొని ఆరాధించటకు ఉన్న చోట దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ విజయ్, బ్రదర్ ఇజ్రాయెల్, am I telling the truth? Yes, Pastor, praise the Lord. You are witnesses. You have seen it with your own eyes. ఎందుకంటే నా పాత ఇల్లు కూడా మీరు చూశారు, ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా మీరు చూశారు. ఇది కళ్ళారా మనం చూసే అద్భుతం. మన దేవుడు మారని దేవుడు. ఇక్కడ మార్గం సరళపరిచాడు. అక్కడ మా హౌస్ ఓనర్ ఎవరు ఉన్నారు, ఆయన పాస్టర్ గారు మీరు ఉండుటకు నేను చోట ఇస్తాను, కానీ సంఘంగా కూడుటకు నేను ప్లేస్ ఇయ్యను అని ఆయన మనసు కఠోరపరుచుకుంటే మేము సంఘంగా కింద కూడదానికి ఎట్లా వీలయ్యేది? ఆయన మనస్సుని దేవుడు మెత్తపరిచారు, మార్గం సరళపరిచారు. అందుకు 2 సంవత్సరాలుగా పాస్టర్గా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము, కింద సంఘంగా కూడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలయం కూడా కట్టబడుతుంది, అది కూడా త్వరలో కట్టబడాలి అని కూడా మీరు అందరు ప్రార్థన చేయండి, మేము అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. సో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మార్గం సరళపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 3 పీల్ కవర్ అవుతున్నాయి మొదటి 9 వచనాలు. ఒకటి ప్రాజెక్ట్, ఎలియజర్కి అబ్రహాం అప్పజెప్పిన బాధ్యత. రెండవది ఎలియజర్ మనసులో ఆయనకి ఉన్న కంగారు, అది ఆయన తెలియచేయుట అబ్రహాంకి.
మూడవది అబ్రహాము ఆయనని బలపరచుట విశ్వాసంలో. నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళు, దేవుడు మార్గము సరళపరుస్తా. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, పెరిగ్రినేషన్ అంటే ప్రయాణం. ఇక్కడి నుంచి హెబ్రోన్ నుంచి బ్రదర్ ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి. హారాన్ వరకు ఎల్లో లైన్ వచ్చి వెళ్ళటము, రెడ్ లైన్ వచ్చి తిరిగి రావటం. ఓకే, ఎక్కడ నాహోర్ ఉన్నాడో నా హారాన్ ప్రాంతంకి వెళ్తున్నాడు మన ఎలియజర్. దగ్గర దగ్గర 500 మైళ్ళ దూరం. ఓకే, సో ఏమీ ఆయనకు తెలియదు ఎక్కడ వాళ్ళు ఉన్నారు, ఆ బంధువులు, అది విశాలమైన ప్రాంతము హారాను. ఎక్కడ నేను వెతకాలి, ఎక్కడ వాళ్ళు ఉంటారని నేను తెలుసుకోవాలి, ఏమీ కూడా తెలియదు. నేనేం చెప్పాను, బైబిల్ స్టడీ అని అంటే 3 భాగములు ఉన్నాయి: అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. విశ్వాసం చూయించి వెళ్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి, కళ్ళు మూసుకొని ఉంది ఆయనకి, అడుగుపెట్టే వ్యక్తికి. కింద పాతాళం ఉంది, అవునా? కానీ దేవుని పాదం ఉంది, దేవుని హస్తం ఉంది, అది నన్ను కాపాడుతుంది అని అడుగు వేయటే. దుంకు అని అంటే దుంకటమే. అయ్యో పాతాళం ప్రభువా, నా ఇంకలన్నీ కూడా ఇరిగిపోతాయి అంటే విశ్వాసం కాదు అది. దేవుని హస్తం ఉంది అని నమ్మి దుంకటమే విశ్వాసం. ఆర్ యు ఆల్ విత్ మీ? January 28, 2005 నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. నా చివరి దినం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో దేవుడు సేవకు పిలిచాడు. నాకేం తెలియదు, ఎలాగ సేవ చేస్తాను, ఎక్కడ సేవ చేస్తాను, ABCD తెలియదు. 20 సంవత్సరముల తర్వాత మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి నేను ప్రకటించగలుగుతాను, నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉందండి. January 28, 2005 నా చివరి దినం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దేవుడు సేవకు వచ్చేయమన్నాడు, రాజీనామా ఇచ్చేశాను, వాళ్ళు రిలీవ్ చేశారు. ఆ దినం నేను ప్రయాణమై వెళ్తున్నాను. అంటే మా మిస్సెస్ ఇంకా వరంగల్లోనే ఉన్నారు, హనంకొండలో ఉన్నారు. వెళ్ళాలి, మిస్సెస్ని తీసుకోవాలి, మరి అన్ని వస్తువులన్నీ కూడా వరంగల్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. కానీ ఫేర్వెల్ ఫంక్షన్ అయితే January 28 అయింది, రిలీవింగ్ January 28 అయింది. నేను ఆ అనుభవం ఎప్పుడు మర్చిపోలేను. నేను రిలీవింగ్ ఫంక్షన్లో, ఫేర్వెల్ ఫంక్షన్లో పాల్గొవాలని కంపెనీ వాళ్ళు పెద్ద మంచి ఫేర్వెల్ ఫంక్షన్ పెట్టారు. దాంట్లో పాల్గొవాలని హనంకొండ నుంచి హైదరాబాద్ కార్ డ్రైవింగ్ చేసుకొని వచ్చేటప్పుడే ఆ January 28 నాకు తెలిసిపోతుంది నా కార్లో బ్యాటరీ కొంచెం వీక్గా ఉంది అని. కానీ నేనేమనుకున్నానంటే ఫేర్వెల్ ఫంక్షన్ జల్దీ అయిపోతుంది, ఒక 3ంటికి అయిపోతుంది, నేను తిరిగి హనంకొండ వెళ్ళి నాకు తెలిసిన మెకానిక్ దగ్గరే కొత్త బ్యాటరీ వేయించుకుంటాను అని అనుకున్నాను. కానీ ఆ రోజు ఫేర్వెల్ ఫంక్షన్ చాలా లేట్ అయింది. నేను ప్రయాణం చేసి నా ప్రయాణం స్టార్ట్ చేసింది ఆ దినము 6ంటికి, January 28. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, January 28 అని అంటే వింటర్ సీజన్ కదా, చీకటి త్వరలో అయిపోతుందా లేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. తొందరగా అయిపోతుంది చీకటి, తొందరగా చీకటి వచ్చేస్తుంది కదా. అయితే ఆల్రెడీ బ్యాటరీ వీక్ ఉంది. నేను గట్కేసర్ అక్కడ వెళ్ళేటప్పుడు హెడ్ లైట్స్ ఆన్ చేసుకోవాల్సి వచ్చింది. హెడ్ లైట్స్ ఆన్ చేసుకుంటే ఆల్రెడీ వీక్ బ్యాటరీ నుంచి అది ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే వర్షం స్టార్ట్ అయింది. మరి వైపర్ ఆన్ చేశాను, వైపర్ ఆన్ చేస్తే అది కూడా బ్యాటరీ నుంచే పవర్ తీసుకుంటూ ఉంటుంది. కారు ఊగుతుంది గట్కేసర్ టు భువనగిరి మధ్యన. అక్కడ మెకానిక్స్ కూడా మనకెవరు దొరకరు హైవేలో. ప్రభా, ఇది నా మొదటి దినం సేవలో, నువ్వే కాపాడాలని ప్రార్థన చేశాను. కారు నడవటం స్టార్ట్ చేసిందండి, స్మూత్గా వెళ్తూనే ఉంది. హనంకొండ వెళ్ళి మా ఇంటి గేట్ దగ్గర టప్పనాగింది. నా స్నేహితులు ఉన్నారు పక్కనే, లోపల దోశారు కార్ని. నెక్స్ట్ డే మెకానిక్ వచ్చి బ్యాటరీని చూసి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, సురేష్ గారు, ఈ బ్యాటరీతో మీరు హైదరాబాద్ నుంచి హనంకొండ ఎలాగ ప్రయాణమై వచ్చారండి అని అడుగుతున్నాడు ఆయన. మన శక్తి ఎక్కడ శూన్యమవుతుందో అక్కడ దేవుని శక్తి ప్రారంభమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1,50,000 రూపాయలు జీతం ఇంకా ఉండదు సురేష్ మనోహరన్కి. ఫస్ట్కి శాలరీ క్రెడిట్ కాదు సురేష్ మనోహరన్కి. ఎవరి మీద ఆధారం పడాలి? దేవుని మీద. పడవలో వెళ్తే మంచిదే, పడవ కాపాడుతుంది ములుగకుండా మిమ్మల్ని.
కానీ యేసు అప్పుడప్పుడు నీళ్ళ మీద నడుచుకొని రండి అని అంటాడు. పడవ ఇడిచిపెట్టి నీళ్ళ మీద నడవండి అని అంటే ఎవరి మీద ఆధారం పడినట్టు? దేవుని మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏమీ తెలియదు ఎలియాజర్కి. హారాన్ వెళ్తున్నాడు అంతే, ఆయనకు తెలుసు వాళ్ళు ఎక్కడున్నారు, ఎలాగ ఎతకాలి, వాళ్ళను ఎలాగ ఒప్పించాలి, ఏమీ ఆయనకు తెలియదు. విశ్వాసంతో ప్రయాణం ప్రారంభం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Unless we come to the application part of Bible study, the purpose behind Bible study is not achieved. Application విషయం మనం జాగ్రత్తగా ఏంటో అనేది గమనించి అర్థం చేసుకొని మన క్రైస్తవ జీవితంలో పాటించకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న లాభం అనేది ఏం లేదు. సో ఇటువంటి సందర్భాలు మన జీవితంలో వస్తే, దేవుడు ఒక నిర్ణయం తీసుకోమంటే, దేవుడు ఒక దారిలో మనల్ని నడవమంటే విశ్వాసంతో మనం అడుగు వేస్తున్నామా? అన్నీ కనిపించేస్తే, జాగ్రత్తగా వినండి, అన్నీ మన కళ్ళారా మనం చూడగలిగితే విశ్వాసంకి పాత్ర అనేది లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇన్ గాడ్స్ వేస్, వెన్ యూ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద రోడ్, ఒక భక్తుడు అన్నాడు, ఇన్ గాడ్స్ వేస్ వెన్ యూ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద రోడ్ యూ విల్ రియలైజ్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ బట్ ఓన్లీ అ బెండ్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you all with me? When you come to the end of the road, అది మీకు ఎండ్ ఆఫ్ ద రోడ్ లాగా అనిపిస్తుండొచ్చు, కానీ అక్కడ వరకు విశ్వాసంతో మీరు వెళ్ళండి. అక్కడ వెళ్తే అది ఎండ్ ఉండదు, బెండే ఉంటుంది. మరి ఇంకొక దారి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే విశ్వాసము దేని వలన వస్తుందంట? చూడటం వలన, వినటం వలన. ఒకసారి చూద్దామమ్మా. మా శిరీష చదవమ్మా, 10వ అధ్యాయం 17వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. దేని వలన విశ్వాసం వస్తుంది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినటం వలన విశ్వాసం వచ్చును. అది గొప్ప విశ్వాసం. పునరుద్ధానుడైన యేసు తోమాతో పలికిన మాటలేంటి? మొదట్లో తోమా నమ్మలేదు. ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడని నమ్మలేదు. అయితే మరి ప్రభువారు కనిపించి తోమాను ఒప్పించినప్పుడు, తోమా ప్రభువారి పాదం దగ్గర పడి నువ్వే దేవునివి, నువ్వే ప్రభువి అని చెప్పినప్పుడు ప్రభువారు చెప్పిన మాటలేంటి? తోమా, నువ్వు చూసి నమ్ముతున్నావు, కానీ అనేకులు నన్ను చూడకుండా నమ్ముతారు. వాళ్ళు ఓన్లీ సువార్త వింటారు అంతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సువార్త విని వాళ్ళ జీవితంని నా చేతిలో సమర్పించుకుంటారు. క్రైస్తవుడుగా ఒక వ్యక్తి మారుతున్నాడు అని అంటే పాపంలని విడిచిపెట్టడమే కాదండి, మన అధికారాలకు కూడా మనం చనిపోవుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? క్రైస్తవత్వం అంటే ఏంటి? ఓన్లీ పాపంలను విడిచిపెట్టుటానా? కాదు. మన అధికారాలను కూడా దేవుని మహిమార్థమై అప్పుడప్పుడు విడిచిపెట్టుట, అది క్రైస్తవ జీవితం అని అంటే. సో ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతున్నాడు అంటే ఆయన పాపంకే చనిపోవట్లేదు, ఆయన అధికారాలు కూడా చనిపోతున్నాడు. కానీ ఆ అడుగు ఆయన ఎప్పుడు వేస్తున్నాడు? యేసుని చూసి కాదు, సువార్త విని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అన్ని కళ్ళారా మనం చూడగలిగితే మన విశ్వాసంకి పాత్ర అనేది లేదు. మనం అందరం కూడా క్రైస్తవులంగా పౌలు భక్తుడు తప్పితే నేను 3వ ఆకాశంకి వెళ్తిని, చూచి తిని పరలోకంని అని అన్నాడు. యోహాన్ ప్రకటన గ్రంథంలో పరలోకంని చూశాడు. ఈరోజు మన మధ్యలో జూమ్ మీటింగ్లో 23 మంది ఉన్నారు. ఎవరైనా పరలోకం చూస్తే కొంచెం చెయ్యెత్తి చూపించండి. చూసారా? కానీ అది ఉంది అని విశ్వసించి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అది ఉంది అని విశ్వసించి ప్రభువారు మనల్ని అక్కడ పిలుస్తున్నారు. అది మన శాశ్వతమైన నివాసం, మన పౌరస్థితి అక్కడ ఉంది అని మనము క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలను కూడా అనుభవిస్తూ అనేక త్యాగాలు మనం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎవరన్నా చూసామా? లేదు. అది విశ్వాసం. అరే అన్ని దేవుడు చూపించేస్తే విశ్వాసంకి పాత్ర అనేది లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎవరికి పరలోకం దేవుడు ఆల్రెడీ చూపించాడో వాళ్ళ శ్రమలు కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. ఆర్ యు ఆల్ విత్ మీ?
ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ప్రభా పౌలు వలె నేను పరలోకం చూడాలని ఉంది, యోహాన్ వలె నేను పరలోకం చూడాలని ఉంది అని మీరు అడిగితే బహుశా చూపిస్తాడు కావచ్చు. కానీ పౌలు యోహాన్ లాంటి శ్రమలు కూడా మీరు అనుభవించాలంటే ప్లీజ్ అడగండి, ఆ ప్రార్థన చేయండి. నేను ఆటంకపరచాను మిమ్మల్ని. ఓకే, సో ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్, విశ్వాసంతో ప్రారంభమైన ప్రయాణం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి. ప్రేయర్ ఇన్ పర్ప్లెక్సిటీ. వచ్చేసాడు ఎలియజరు, హారానికి వచ్చేసాడు. విశాలమైన ప్రాంతము, బెతియల్ కుటుంబం ఎక్కడుందో ఆయనకు తెలియదు. ఏం చేస్తున్నాడు బ్రదర్? మిడిల్ పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూపించండి. 12వ వచనం నుంచి 14వ వచనం మనం చదివితే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, తెలియని ప్రాంతంలో నేను ఉన్నాను, ఇటు తిరగాల అటు తిరగాల, నాకేం తెలియట్లేదు. ఏ కన్యకని నువ్వు నియమించావో ఈసాకు కొరకు నువ్వే రప్పించు. ఆమెనే నువ్వు ఎన్నుకున్న కన్యకాన్ని నేను ఎలాగ తెలుసుకుంటాను అని అంటే, ఆమె దగ్గర నేను వెళ్ళి, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్లు పోస్తావా అని అడిగితే, ఆమె నీళ్లు నా కొరకే కాదు నా ఒంటెల కొరకు కూడా పోయేటప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆమెనే నువ్వు నియమించుకున్నావని నేను విశ్వసిస్తాను అని ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ ఇస్ నాట్ వీక్నెస్. ప్రేయర్ ఇస్ humble dependence on God. Hallelujah, praise the Lord. ప్రార్థన చేస్తే దాని వలన మీ ఆత్మిక జీవితం ఎలాగ మేలు పొందుతుంది అని అంటే, సాత్వికం పుట్టిస్తుంది. సాత్వికుడే సరిగా ప్రార్థన చేయగలుగుతాడు. ప్రభువా, నీ మీద నేను ఆధారం పడుతున్నాను, ఎందుకంటే నా శక్తి చాలదు ఈ సమస్యను ఎదుర్కొంటుటకు. ఒకసారి తీయండమ్మా 105వ కీర్తన 4వ వచనం. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దామా? 105వ కీర్తన 4వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కీర్తన 4వ వచనం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లుక్ టు ది లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్, సీక్ హిస్ ఫేస్ ఇన్ ఆల్ వేస్. అన్నిట్లో మీ జీవిత ప్రయాణంలో, క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఆయన వైపు చూడండి, ఆయన శక్తిని వెతకండి, ప్రార్థన వెతకండి, ఆ ప్రార్థన చేయండి. సమస్యలకి పరిష్కారము ఏమనేది ఆయన చూపిస్తాడు. సో హంబుల్ డిపెండెన్స్ ఆన్ గాడ్. ఇంకొకటి, ప్రార్థన చేయటం వలన జరిగే ఇంకొక ఆత్మిక మేలు ఏంటంటే, ఆ ప్రార్థనకి మీరు జవాబు పొందిన తర్వాత మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత మీ విశ్వాసం పెరగదా? అడుగుతున్నా. ఎస్ ఆర్ నో? విశ్వాసం పెరుగుతుంది. మరి అదే మేము ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ సంఘటన నేను గుర్తు చేసుకుంటాను అప్పుడప్పుడు. ఈ ఇల్లు మాకు దొరికే వరకు, ఈ ఇల్లు ఉందనేది కూడా మాకు తెలియదు. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభా పాస్టర్గా మేము ఎక్కడ ఉండాలి, సంఘంగా మేము ఎక్కడ కూడాలి, సంఘంగా కూడే చోట పక్కనే ఉండాలి ప్రభువా, నువ్వే దయ చూపించు, నువ్వే మార్గం సరళపరచు, నువ్వే సహాయం చేయి. ఆ ప్రార్థనకు జవాబు రాగానే ఇప్పుడు పాస్టర్గా నా విశ్వాసం, పాస్టర్మ గారి విశ్వాసం, మా సంఘ సభ్యులు సంఘ పెద్దల విశ్వాసం పెరగదా? పెరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రం పాయలైనప్పుడు విశ్వాసం రావాలి. విశ్వాసం వచ్చిన తర్వాత యోర్దాను నది కనిపిస్తే దిగులు పుట్టకూడదు. అరే, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిన దేవుడు యోర్దాను నదిని పాయలు చేయడా అనే ఆలోచన కలిగి మనం ముందుకు సాగాలి. యోర్దాను నది పాయలైపోయిన తర్వాత కానాన్ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారా ఇశ్రాయేలీలు? అరే, పెద్ద ఎరికో కూడా కనిపిస్తున్నది వాళ్ళకి. ఎరికో కూడా కనిపించినప్పుడు మరీ దిగులు పడకూడదు. ఏం గుర్తు చేసుకోవాలి? అరే, ఎర్ర సముద్రంని పాయలు చేసిన దేవుడు, యోర్దాను నదిని పాయలు చేసిన దేవుడు ఈ ఎరికో గోడను కూడా కొలగొడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ప్రార్థన చేయటం వలన మన సాత్వికం పెరుగుతుంది. రెండవది, ప్రార్థనలకి జవాబు వస్తుంది, అప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది?
ఆ ప్రార్థన చేశాడే అంతే. ఇంగ్లీష్లో 2 వర్డ్స్ ఉన్నాయి. నేను మిమ్మల్ని ఆపోజిట్స్ అడిగి నేను ముందుకు వెళ్తాను. మీరు నెక్స్ట్ స్లైడ్ నేను చూపించట్లేదు. షార్ట్ ఆపోజిట్ చెప్పండి. షార్ట్ ఆపోజిట్. టాల్. స్ట్రాంగ్. వీక్. వీక్. వెరీ గుడ్. దాని తర్వాత నియర్. ఫార్. ఫార్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో కోఇన్సిడెన్స్ అంటే అకస్మాత్తుగా జరిగిన సంఘటనని ఏమంటామంటే కోఇన్సిడెన్స్. దాని ఆపోజిట్ చెప్పండి ఇంగ్లీష్లో, ఎవరైనా చెప్పగలిగితే. మనం అందరం నేర్చుకోవడానికి వచ్చి ఉన్నాము. నేను కూడా నేర్చుకుంటున్నాను. చెప్పండి ఇజ్రాయెల్. ప్రావిడెన్స్, రైట్ ఆన్సర్. ఆపోజిట్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఇస్ ప్రావిడెన్స్. కోఇన్సిడెన్స్ అంటే అరే అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని అంటాం. ప్రావిడెన్స్ అంటే ఆ సంఘటన వెనకాల దేవుని చెయ్యి అనేది ఉంది. ప్రార్థన చేశాడో ఏమో, ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకొనే చేస్తారు. కళ్ళు తెరిచినప్పుడు ఎవరు కనిపిస్తున్నారంట ఆయనకి? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం బ్రదర్. కళ్ళు తెరిచాడు ఎలియాజరు, ఒక కన్యక కనిపిస్తున్నది, కుండ తీసుకొని వస్తున్నది. 15వ వచనం నుంచి 27వ వచనం వరకు ప్రావిడెన్సే మనకు కనిపిస్తుంది. ఎలియాజర్ అడుగుతున్నాడు, అమ్మా నాకు చాలా దాహం వేస్తుందమ్మా, కొంచెం నీళ్ళు పోస్తావా అని అంటే ఆమె చాలా సంతోషంతో, ఆనందంతో, ఆమె ఫేస్ చూడండి. విజయ్ బ్రదర్ కొంచెం కజర్ పెట్టి చూపించండి. ఆమె ఏదో పెద్ద ఇసుక్కొని కాదు కానీ సంతోషంతో ఆయనకు నీళ్ళు ఇవ్వటమే కాదు, ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తానని ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుంది. ఇంకా ఎలియాజర్ అక్కడే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సరైన వ్యక్తి నువ్వు పంపించినట్టున్నావు అని మనసులో మానసికంగా దేవునికి థ్యాంక్స్ చెప్తూ మోకరించి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎవరి కుమార్తెమా అని అడుగుతున్నాడు. ఇంకా ఎప్పుడు ఆ జవాబు విన్నాడో, నా తండ్రి పేరు బెతియేలు. నా తండ్రి పేరు ఏమని అనింది? బెతియేలు, మేము ఇక్కడే ఉంటాము అని అనగానే, మీరు ఎలియాజర్ ప్లేస్లో ఉంటే వెంటనే మోకరించి దేవునికి థ్యాంక్స్ చెప్తారా లేదా చెప్పండి. దాని తర్వాతనే నేను ముందడుగు వేస్తాను. చెప్తారా? మాటలు వినంగానే వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఎలియాజర్ కూడా అదే చేస్తున్నాడు. ప్రభా ఎట్లా నువ్వు నడిపించావు ప్రభా, సరి అయిన టైంలో సరి అయిన సంఘటనలు జరిగేటట్లు నువ్వు చేశావు. నేను ప్రార్థన చేసి కళ్ళు విప్పాను అంతే, నాకు రెబెకా కనిపించింది. ఆమెను అడిగాను నీళ్ళ కొరకు, ఆమె నా కొరకే కాదు నా ఒంటెల కొరకు కూడా నీళ్లు పోసింది. ఆమె ఎవరు కుమార్తె అని అడిగితే బెతేల్ కుమార్తె అని అంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? ఆ కాలంలో జిపిఎస్లు లేవమ్మా. ముందే ఆయన జిపిఎస్ పెట్టుకొని ప్రయాణం ప్రారంభం చేయలేదు. హెబ్రాన్ నుంచి జిపిఎస్ ఉండుంటే అబ్బా ముందే ఫోన్లో మాట్లాడేసేవాడు నాహార్తో, వస్తున్నాను అని. కానీ అట్లా ఏం చేయకుండానే దేవుడే జిపిఎస్ గా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మార్గం చూయించే దేవుడు, మార్గం సరళపరిచే దేవుడు, ఆ గొప్ప దేవుడు మన ఇంటుంటే దేన్ని బట్టి మనం దిగులు పడాలండి? ఒకసారి తీయండమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేన్ని బట్టి మనం దిగులు పడాలి? అంత గొప్ప దేవుడు మన ఇంటుంటే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవరు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు రెబెకా ఆ టైంలోనే రావటం. దేవుని చిత్తం ఉంది. ఇట్స్ ప్రావిడెన్స్, ఇట్ ఇస్ నాట్ కోఇన్సిడెన్స్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నా అనుభవం ఒకటి సాక్ష్యం పంచుకొని నేను ముగిస్తానండి. పడిపోయిన పంటలు, విధవరాలు, అన్యులు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎన్నుకోవచ్చు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అది రూత్కి తెలుసు. దేవుడిని నమ్మింది. ఆమె జీవితంని
ప్రభు చేతిలో సమర్పించుకుంది రూతు. అందుకే మోయాబ్ దేశం విడిచిపెట్టి ఇజ్రాయెల్ దేశంకి వచ్చింది. కోతకాలంలో పడిపోయిన పంటలని వ్యవసాయకులు మరి తీసుకోకూడదు, అది విడిచిపెట్టేయాలి అంతే. కోతకాలం టైంలో వాళ్ళు హార్వెస్టింగ్ టైంలో ప్లాంట్స్ని గ్రెయిన్ని కట్ చేసేటప్పుడు ఏమైనా కింద పడిపోతే అది తీసుకోకూడదు, అది విడిచిపెట్టేయాలి. ఎవరి కొరకు? విధవరాల కొరకు, పేదరికంలో ఉన్న వాళ్ళ కొరకు. ఇదంతా కూడా రూత్ నవమి ద్వారా తెలుసుకుంది. సో ఇద్దరు పేదరికంలోనే ఉన్నారు. రూతు అప్పటికే దేవుణ్ణి విశ్వసించింది, ఆమె జీవితాన్ని ప్రభు చేతిలో సమర్పించుకుంది. నవమియే చెప్తుంది, అమ్మా నువ్వు వెళ్ళిపో, మోయాబ్ దేశంకి వెళ్ళి మరీ తిరిగి ఇంకొక పెళ్లి చేసుకోమంటే నేను నిన్ను ఇచ్చిపెట్టాను, నీ దేవుడే నా దేవుడు అని అంటుంది, నీ ప్రజలే నా ప్రజలు అని. ఇప్పుడు నేను అడిగే మిమ్మల్ని ప్రశ్న ఏంటంటే, ఆమె ఒక పొలంకి వెళ్ళి పడిపోయిన పంటలని ఏరుకోవాలనే వెళ్ళింది, కానీ కాబోయే భర్త పొలంకి వెళ్తుందని ఆమెకు తెలుసా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. అయితే ఎవరు నడిపించారండి ఆమె పాదంని బోయాజు పొలంకి? దేవుడు. నథింగ్ హ్యాపెన్స్ బై కోఇన్సిడెన్స్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్, ఇట్ హ్యాపెన్స్ బై ప్రొవిడెన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమవుతుందా? వై వి ఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ? ద పర్పస్ ఇస్, వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్, మన హృదయంలో ప్రభువారి పట్ల రుణము, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణని మనము నూతనపరచుకోవాలి. Are you all with me? Then only the purpose of Bible study is achieved. Nothing happens in the life of godly people by way of coincidence. It happens by way of providence. So నేను నా అనుభవం పంచుకొని నేను ముగిస్తున్నాను. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను ఒక ఎవ్రీడే డివోషనల్ చదువుతాను. ఆ డివోషనల్ రాసిన వ్యక్తి పేరు సెల్విన్ హ్యూస్. ఆయన రాసే పుస్తకాల్లో ఒక శ్రేష్టత ఉంటుంది. అవర్ డైలీ బ్రెడ్ కూడా ఉంటుంది, కానీ అవర్ డైలీ బ్రెడ్ ఇస్ వెరీ గుడ్, కానీ టాపిక్ డే బై డే మారుతుంది. కానీ ఎవ్రీడే విత్ జీసస్లో 60 days ఒకే టాపిక్ని తీసుకొని ఆయన రాస్తాడు, సెల్విన్ హ్యూస్. ఆయన రాసిన బుక్ ఏమనంటే ప్రావిడెన్స్ ఆర్ కోఇన్సిడెన్స్. ఆ టాపిక్ ఆయన తీసుకున్నాడు. ఆ 2 months దాని గురించి ఆయన రాస్తున్నాడు అనమాట. సో ఎవ్రీడే విత్ జీసస్ పుస్తకాలు నా దగ్గర చాలా ఉంటాయి మా ఇంట్లో. నేను ఇజ్రాయెల్ దేశము వెళ్తున్నాను ఫస్ట్ టైం. అదే దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఐ హోప్ ఐ గో వన్ మోర్ టైం. ఓకే, సో ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఒక పుస్తకం తీసుకోవాలి ఎవ్రీడే విత్ జీసస్ది అని. ఏ పుస్తకం తీసుకుంటున్నానో కూడా నాకు తెలియదు. ఒక పుస్తకం తీసుకున్నాను, నా బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాను. బెత్లెహేమ్కి వెళ్ళాను. జాగ్రత్తగా వినండి, బెత్లెహేమ్కి వెళ్ళాను. ఆ పుస్తకం చూస్తే ప్రావిడెన్స్ ఆర్ కోఇన్సిడెన్స్ అని ఉంది. మొదటి పాఠం ఆ పుస్తకంలో ఏముందండి? రూతు బోయాజు పొలంకి వెళ్ళుట బెత్లెహేంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేని గురించి నేను చదువుకుంటున్నాను? బెత్లెహేంలో బెత్లెహేం పుట్టిన కథ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పుస్తకము నేను తీసుకుంటా. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఇంట్లో, ఎవ్రీడే విత్ జీసస్ పుస్తకాలు. ఈ పుస్తకము నేను తీసుకొని ఇజ్రాయెల్కి వెళ్ళటం, బెత్లెహేంలో బెత్లెహేం గురించి చదువుకుంటుట, అది కోఇన్సిడెన్సా, ప్రావిడెన్సా? గివ్ మీ ఎన్ ఆన్సర్. ప్రావిడెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, అక్కడ వెళ్ళే వరకు ఈ పుస్తకం తీసుకొని వచ్చానని కూడా నాకు తెలియదు. ఎవ్రీడే విత్ జీసస్ తీసుకుంటున్నానని నాకు తెలుసు, కానీ ఈ టాపిక్ ఉంటుందని నాకు తెలియదు. బెత్లెహేంలో వెళ్ళి రూత్ కథ చదువుతూ, బెత్లెహేంలో ఆమె ఎలాగా దేవుని అద్భుతములు అనుభవించింది, ఎలాగా బెత్లెహేంలో ఆమె బోయాజు పొలం లోపల వెళ్ళింది, అది నేను చదువుకుంటున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇజ్రాయెల్ ప్రయాణంతో కూడిన వేరే అద్భుతాలు పంచుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే కళ్ళలో నాకు నీళ్ళు వచ్చేస్తాయి. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఆ ప్రయాణం ప్రారంభమైందంటేనే ఒక అద్భుతం. ఇంకా ఎప్పుడైనా నా సాక్ష్యం నేను పంచుకుంటాను. అప్పుడు మరి దేవుడు మార్గం సరళపరిచారు ఇజ్రాయెల్ వెళ్ళడానికి. ఎన్నో దాంతో కూడిన సంఘటనలు జరిగినాయి. లేకపోతే నేను వెళ్ళేవాడిని కాదు ఇజ్రాయెల్కి, వీలయ్యేది కాదు ఇజ్రాయెల్ వెళ్ళడానికి. సో మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన హృదయాల్లో ఆయన పట్ల రుణము, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణని మనం నూతనపరచుకుందాం.
అప్పుడే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు. నేను ఇక్కడ ప్రార్థన చేసి ఫ్లోర్ ఇజ్రాయెల్ బ్రదర్కి అప్పచెప్తాను. ఇంకా 24వ అధ్యాయంతో కూడిన ఇంకా ఎన్నో మర్మాలు ఉన్నాయి. వచ్చే వారం మనము ధ్యానిద్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి, మిమ్మల్ని ఆరాధించటం, మీ పిల్లలతో సహవాసం చేయటం, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ మీరు తృప్తిపరిచి ఉన్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి ఉన్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.